వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే డీసీసీబీ చైర్మన్. నర్సాపురం రైల్వే లైన్లో పనులు పూర్తి చేస్తాం. కాకినాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవ్ వ్యాఖ్య. మెగా డిఎస్సి ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ఫలితాలు, సంచలన విజయాలను సాధించారని డైరెక్టర్ శామ్. వినాయక చవితి వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. నిర్వాహకులకు పూర్తి బాధ్యత వహించాలన్న జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. పెద్దాపురం వాలు తిమ్మాపురం రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీకి చైర్మన్ గా నూనె మంగాలక్ష్మి, వైస్ చైర్మన్ గా మాదిరెడ్డి చంద్రశేఖర్ ప్రమాణం చేశారు. అలాగే చాగంటి వరలక్ష్మి, గోలిదేవి, గురజారపు దుర్గాభవాని, గుత్తుల సౌర్యావతి, జలతాని సుబ్రహ్మణ్యం, రేలంగి వెంకట్రావు, కొమ్మిరెడ్డి వీర సత్యవని, సైన్యం సాల్మన్ రాజు, కలాటం నాగబాబు, చలికి దుర్గా, అమృదాసు, ఏజుబాబు, గాదం శెట్టి శ్రీనివాస్, యాళ్ల వీరబాబు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీకి మంచి గుర్తింపు తీసుకురావాలని నూతన పాలక వర్గానికి సూచించారు. మార్కెట్ కమిటీ ద్వారా పెద్దాపురం నియోజకవర్గంలో చేపట్టే కార్యక్రమాలను గురించి వివరించారు. కంటే బాబుగారికి కూడా వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కుమ్మల రామకృష్ణ గారిని కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భాగంగా మన పెద్దాపురం మార్కెట్ కమిటీ మనం 14 రోడ్లు కానీ ఆఫీసులు కానీ కోర్టులు కానీ ఇది కూడా నాకు కష్టం. ఆశీస్సులతో మన శాసనసభ్యులు రాజప్ప గారి యొక్క దీవెనలతో మరి ఈరోజు మన పెద్దాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నూనె మంగాలక్ష్మి గారిని, అలాగే వైస్ చైర్మన్ గారిని, చైర్పర్సన్ అయినటువంటి మంగాలక్ష్మి గారి ప్రమాణ స్వీకారం చేస్తారు. అను నేను నూనె మంగాలక్ష్మి అను నేను పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వం ద్వారా నియమితులైనందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టం 1966 మరియు నియమ నిబంధనలు, కైలాలు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతుల సంక్షేమానికి, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజప్ప గారు మాదిరెడ్డి చంద్రశేఖర్ గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మాదిరెడ్డి శేఖర్ గారి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అను నేను మాదిరెడ్డి చంద్రశేఖర్ నేను పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ప్రభుత్వం ద్వారా నియమితులైనందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టం 1966 మరియు నియమ నిబంధనలు, పైలాలు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతుల సంక్షేమానికి, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవసాక్షి. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్లో త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవి పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం చేసిన అభివృద్ధి, సాధించిన
ఈ సందర్భంగా మాధవ్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అది ఎప్పుడు బీజేపీలో లేదండి. రీసెంట్గా రాష్ట్ర పార్టీ ప్రకటించినటువంటి స్టేట్ కమిటీలో మన కాకినాడకు సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ గారు మన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇప్పుడు ప్రెస్ మీట్ ఉద్దేశించి శ్రీ మాధవ్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి కాకినాడ జిల్లా రావడం జరిగింది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా అనేక రకాల ఆశలతో, అనేక రకాల ఆకాంక్షలతో ఈ జిల్లా యొక్క ప్రారంభం కావడం జరిగింది. అటువంటి యొక్క జిల్లాని సర్వతోముఖ అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ సారథ్యం అని చెప్పి పేరుతో ఇంకా పర్యటన, ఇది 19వ జిల్లా. ఆ విధంగా అన్ని చోట్ల కూడా విపరీతమైన స్పందన వచ్చింది. అన్ని మా యొక్క కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. అనేక చోట్ల అనేక మంది కలవటం, ఆ విధంగా ఆదరణ చూపించడం జరిగింది. ఈ సారథ్య పర్యటన ఏదైతుందో చాలా పూర్తి విజయవంతంగా కొనసాగుతుంది. అలాగే కొనసాగడంతో పాటు అనేక రకాల వర్గాలను కూడా కలిసే ఒక అవకాశం, అలాగే అనేక రకాల విషయాలు తెలుసుకునే ఒక గొప్ప సందర్భాన్ని నేను భావిస్తున్నాను. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక సమస్యలను తప్పనిసరిగా వాటన్నింటినీ కూడా ఒక పద్ధతిలో నివారించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. అలాగే నిన్ననే ఒక గొప్ప ప్రకటన మన మంత్రి లోకేష్ బాబు గారు చేయడం జరిగింది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక చవితి పండాల్స్కి కరెంటు, అలాగే ఇతర విషయాలపైన చాలా ఇబ్బంది పెడుతూ గత ప్రభుత్వం అయితే విపరీతంగా ఒక్కొక్కరి మీద జరిమానా విధించింది అనే విధంగా అన్ని పండాలపైన వాళ్ళు విపరీతమైన ట్యాక్స్లు విధించడం అనేక. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 ఫలితాల్లో కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్ జి శామ్ తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి శిక్షణను ప్రారంభించిన మొదటి ప్రయత్నంలోనే వివిధ విభాగాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు మరియు జిల్లా ఫస్ట్ ర్యాంకులతో సంచలన విజయాలను సాధించారని వివరించారు. ప్రత్యేకంగా శామ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలలో 75% పైగా విద్యార్థులు విజయం సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంతటి అద్భుత విజయాలను సాధించిన అభ్యర్థులకు శామ్ ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తూ భవిష్యత్తులో సమాజానికి మీ వంతు సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ విజయ సాధనలో తమ వంతు కృషి చేసిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందాలను శామ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. 6 స్టేట్ ర్యాంకులతో పాటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో జిల్లా టాప్ ర్యాంకుల్లో 10 మంది అభ్యర్థులు విజయం సాధించారని శామ్ వివరించారు. విడుదలైన డిఎస్సి 2025 ఫలితాల్లో శామ్ ఇన్స్టిట్యూట్ స్టేట్ ర్యాంకులతో పాటు జిల్లా ర్యాంకులు, అలాగే వందలాది ఉద్యోగాలు సాధించాము అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. అందులో బి హరీష్ పీజీటీ సివిక్స్ 76.5 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. బి దిల్లేష్ టీజీటీ సోషల్ 84.2 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. వి రమేశ్రీ టీజీటీ ఇంగ్లీష్ 85.4 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. డి బాలు నాయక్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 81.9 మార్కులతో ఎస్టీ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇతను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఫ్రీ కోచింగ్కి సంబంధించిన వ్యక్తి. అలాగే ఎం డానియల్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 83.5 మార్కులతో ఎస్సీ కేటగిరీ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇతను కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఫ్రీ కోచింగ్కి సంబంధించిన వ్యక్తి. సిహెచ్ భవానీ ఎస్జిటిలో 92.4 మార్కుల తేడాతో
ఎస్సీ కేటగిరీ 3 ఉమెన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో జిల్లా ఈ ఏడాది నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో ఎటువంటి అపశృతి జరగకుండా ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు, కమిటీ నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ పేర్కొన్నారు. జగ్గంపేట స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిటీ నిర్వాహకులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని ఆన్లైన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విధానం ద్వారా పోలీస్ స్టేషన్లో ట్రెజరీల చుట్టూ తిరగకుండా నేరుగా దరఖాస్తులు పరిశీలించిన అనంతరం సంబంధిత ప్రాంతాన్ని పోలీసు ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు జగ్గంపేట, గండేపల్లి, కన్నపూడి మండలాల్లో గణేష్ ఉత్సవ వేడుకలు ప్రశాంత వాతావరణంలో పూర్తి భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సింగిల్ విండో విధానంలో ఎటువంటి చలనాలు లేకుండా ఇప్పటివరకు 340 మంది విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి వాళ్ళ దగ్గర కూడా అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది. ఈ అండర్టేకింగ్లో స్థల యజమాని, అది ప్రభుత్వ స్థలం యజమానికి పర్మిషన్ తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ స్థలము అయితే కానీ మున్సిపల్, పంచాయతీ అనుమతి తీసుకోవాలని చెప్పి, అలాగే ఈ పైరు గోకవరం మండలంలో వెదురుపాక గ్రామంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, మెగా డిఎస్సీ, అన్నా క్యాంటీన్, దీపం పథకం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జాడకు భవానీ రావాలమ్మా. ఓకే అలాంటి కనకరత్నం ఈరోజు నిన్నటి రోజులు ఇవ్వాలి. ప్రభుత్వ ప్రోగ్రాం ప్రకారం చూసుకున్నట్టయితే మనం నిన్న ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. అయితే అనివార్య కారణాల వల్ల మీరు ఉంటేనే పెడదామని చెప్పేసి తొలిసారి చెప్తాను అంటే ఈరోజైతే నేను రాగలుగుతానని చెప్పి ఈరోజు ఏర్పాటు చేయమని చెప్పి రావడం, అధికారులు మరి ఈరోజు ఏర్పాటు చేయడం, అందులో మరి ఎదురుపాకలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తన స్వగృహం నందు కిర్లంపూడిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖను విడుదల చేశారు. ఈ లేఖ యొక్క సారాంశం ప్రకారం
జగన్మోహన్ రెడ్డి తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే స్పందించి వైద్యులతో హాస్పిటల్ వారితో మాట్లాడి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకుని ఏమన్నా కావాలా ఏమన్నా చేయమంటారా అని తరచూ అడిగేవారని తమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు మా కష్టకాలంలో నిలబడినందుకు ఎప్పటికీ వారికి మేము రుణపడి ఉంటామని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎప్పుడూ మీ కష్టం వచ్చినా మీకు తోడుగా తమ కుటుంబం మొత్తం మీతోనే ఉంటుందని ముద్రగడ లేఖలో తెలిపారు. కాకినాడ జిల్లా తల్లరేవు మండలం నీలపల్లిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పుదుచ్చేరి రాష్ట్రం యానంకు సరిహద్దు ప్రాంతం కావడంతో గస్తీ దిగుతున్న యానం పోలీసులు ఇసుకలో తల కూరుకుపోయిన మృతదేహాన్ని గుర్తించి కోరంగి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు. మృతుడు యానం కాకివారి వీధికి చెందిన జేసీబీ డ్రైవర్ పాలెపు శ్రీనుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని శాఖలు తమ నుండి సేవలు పొందిన లబ్ధిదారులను సంప్రదించి సర్వే జరుగుతున్న సమయంలో సంతృప్తికరమైన అభిప్రాయాలు తెలియజేయడంలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ లో హాల్లో జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా జరిగిన వర్క్ షాప్ కు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ట్రైనీ కలెక్టర్ మనీషాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా జిల్లాలో ఏకగవాక్ష విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించడంలో జిల్లా అధికారి యంత్రాంగం ముందుంటుందని ఆయన తెలిపారు. తాను కూడా ఎప్పుడూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగబోవు సర్వేనందు సంబంధిత శాఖల నుంచి సేవను పొందిన లబ్ధిదారులు సానుకూల స్పందన తెలియజేయవలసిందిగా ఆయన కోరారు. అనంతరం వినాయక చవితి వేడుకలను ప్రజలు పర్యావరణహితంగా జరుపుకోవాలని అవగాహన కల్పిస్తూ కాకినాడ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. So from my side as district collector, any day 1 to 2 p.m. generally I will be connected. Okay, unless if I am going outside or something. You can please walk in. So no need of any appointment, nothing. 1 to 2 p.m. any day. In case if someone has any issue with respect to any permission, with respect to any department, genuinely cheyalsindi. Maybe some miscommunication vallo or otherwise some other issue or avvatledu, please feel free to approach. Point number 1. This is for all operators. Okay. So you don't need to wait for any appointment, nothing. 1 to 2, maybe I was konచెం హడావిడి జనాలు ఎక్కువ 2:30 అవ్వచ్చు కానీ బట్ I'll meet every application లేదా దీని గురించి ambiguity ఉంది ఈ ల్యాండ్ లెట్స్ సే డాక్యుమెంట్ క్లియర్ గా లేదు వాళ్ళకి సంబంధించిన ఎన్ఓసి ఇచ్చినప్పుడు దట్ ఇస్ అన్ ఇష్యూ. సో ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ థింక్ యూ నీడ్ సంథింగ్ ఫ్రమ్ మై సైడ్ నా వైపు నుంచి ఏదైనా ఎండార్స్మెంట్ కానీ ఎనీ డైరెక్షన్ కావాలి యూ కెన్ ఆల్వేస్ వాక్ ఇన్ టెల్ ద సైడ్ ఆఫ్ ఫైన్. ఓకే, జస్ట్ మెసేజ్ మీ and ensure that issue gets a conclusion from our side.
This is both to entrepreneurs and even the departments also. From our side, Kannada has always been positive contributor to EOTB rating. ప్రతి ఏటా ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతమై మధ్యలంకల్లో నివసించే పేద ప్రజల గుడిసెలు వరదకు గురై కొట్టుకుపోతున్నాయి. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పునరావాస కేంద్రాల్లో బాధితులను ఉంచి ఆహారాన్ని సరఫరా చేస్తోంది. ఈ పునరావాస కేంద్రాల్లో ఎక్కువగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఉండడంతో ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుండే వి ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సన్నీ వారిని ప్రత్యక్షంగా సందర్శించారు. అక్కడి పరిస్థితులను గమనించి ప్రభుత్వ సహాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమని గుర్తించారు. ఈ విషయాన్ని ఆయన అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాషులు అయిన లైన్ అడ్వకేట్ శ్రీమతి ఆదిలక్ష్మికి వివరించగా వెంటనే స్పందించిన ఆమె మరుసటి రోజున బాధితులకు అపన్న హస్తం అందించారు. ఈ సందర్భంగా 100 మంది పిల్లలకు బిస్కెట్లు, పండ్లు, చాక్లెట్లు, 50 మంది వృద్ధులకు బ్రెడ్, పండ్లు, 10 మంది గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, ఖర్జూరం, పండ్లు, పచ్చడి, హాట్ చిప్స్ తదితర ఆహార పదార్థాలను అందజేసి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ధైర్యం చెప్పారు. जय बोलो भारत माता की, जय बोलो भारत माता। నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సన్నీ, వి ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్. మనకి వరదలు వచ్చాయని తెలియగానే నేను చాలా బాధపడ్డాను. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటా ఉన్నారు. ఈ టైంలో ఇలా వరదలు వచ్చి ప్రతి సంవత్సరం కూడా మీ ఇల్లులు కొట్టుకుపోయి మీరు ఇలా పునరావాస కేంద్రాలకు వచ్చి గవర్నమెంట్ మీకు చాలా రకాలుగా సహకరిస్తుంది. కానీ ప్రెగ్నెంట్ లేడీలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని మా స్వతహాగా ఏమన్నా చేద్దామని లైన్ అడ్వకేట్ ఆదిలక్ష్మి గారిని కలవడం జరిగింది. మనం కలవగానే ఈ మొత్తం ఉన్న సిచ్యువేషన్ అన్ని కూడా చాలా క్లియర్గా చెప్పామండి. ఇలా చేద్దాం, మనం మాకు అక్క అని పిలుస్తాం. మన అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ చాలా ఫేమస్, మీ అందరికి తెలీదు. తొందరలోనే మీ అందరికి కూడా ఏమైనా అవసరం మనం చూద్దాం. ఈ వివరాలకు వస్తే మనకి ఇలా చేద్దాం, హెల్ప్ చేద్దాం అని అనగానే చాలా సున్నితంగా, చాలా మూవ్గా ఏమి ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నారు, అయితే ముందుగా మనం చేద్దామని నేను చెప్పింది కొంచెమే చెప్పాను. ఇలా చేస్తే బిస్కెట్ ప్యాకెట్స్, చిన్న ఫ్రూట్స్ అంటే అలా కాదు, వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి పౌష్టికాహారం చాలా అవసరం. ఈ టైంలో వాళ్ళకి మనం అంటూ 216 జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని తాళ్లరేవు మండలం అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తాళ్లరేవు మండలం పరిధిలో 216 జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతో మంది చనిపోతున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని పక్ష ప్రజా సంఘాల నాయకులు జడ్పీటీసీ దొమ్మేటి సామ్యూల్ సాగర్, కాశీ లక్ష్మణస్వామి, టేకుమూడి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. 216 జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని తాళ్లరేవు మండలం అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలిపేట వద్ద ధర్నా నిర్వహించారు. జూలై, ఆగస్టు నెలలో 10 ప్రమాదాలు జరిగాయని, ఇందులో 20 మంది చనిపోయారన్నారు. రేడియం సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోలింగ్ నిరంతరం చేపట్టాలని డిమాండ్ చేశారు. యానం కాకినాడ ఈ పరిధిలో నేషనల్ హైవేలో తరచుగా ప్రమాదాలు జరగడం, ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల అనేక మంది చనిపోవడం, చనిపోయిన కుటుంబాలు నిరాశ్రయులు అవడం జరుగుతుంది. చాలా విచారకరమైన విషయం. దీనికి తాళ్లరేవు మండలం నుంచి జేఏసీ ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం, అలాగే కలెక్టర్ గారు, ఆర్ఎండ్బి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ వారు, ఇతర అనుబంధ విభాగాల వారందరూ కూడా తగిన చర్యలు చేపట్టి ఆ కర్వ్స్ అవన్నీ కూడా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడం, అలాగే స్పీడ్ గన్స్ పెట్టడం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం, ఎక్కువ మద్యపానం ఆ ప్రాంతంలో జరుగుతుంది కనుక. అలాగే ఈరోజు తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అదేవిధంగా మరి ఇతర సంఘాలు అందరూ కూడా, కొంతమంది ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఇక్కడ కలెక్టరేట్కి రావాల్సినటువంటి విషయం ఏంటంటే
216 జాతీయ రహదారి ఏదైతే ఉందో అమలాపురం నుంచి కాకినాడ వరకు 4 లేన్స్ చేయకపోవడం వలన ఒకే సింగిల్ రోడ్డు ఉండడం వలన అతి వేగంతో వస్తున్నటువంటి వాహనాలకి మరి సామాన్యులు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఆరెంజ్ న్యూస్.